హాయ్ గైస్, మీకు ఒక మంచి కథ చెప్తానే. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారంట. ఆ రాజ్యంలో దొంగలు ఉన్నారంట. ఆ దొంగలు రాజకోటలో కొల్ల కొట్టాలనుకుని రాజకోటలో ప్రవేశించారంట. దొంగతనం చేయకముందే పట్టుబడిపోయారట. మమ్మల్ని క్షమించి వదిలేయండి మహాప్రభు అని క్షమాభిక్ష వేడుకున్నారంట. అయితే పోనీలే పాపం అనుకుని మాకు మంత్రివర్యులు ఉన్నారు, అతని పేరు తెనాలి రామకృష్ణ. అతని ఇంట్లో మీరు దొంగతనం చేయగలిగితే మిమ్మల్ని ఖచ్చితంగా తప్పనిసరిగా వదిలేస్తాము అన్నారట. అయితే అదెంత పని, మాకు దొంగతనం కొట్టిన పిండి అని చెప్పేసి వెళ్ళారంట. ఈ లోపల తెనాలి రామకృష్ణకి ఈ విషయం తెలిసిపోయిందంట. అప్పుడు భార్యతో అంటున్నారంట, మన నగలన్నీ నూతిలో భద్రంగా ఉన్నాయా, మూటగట్టి పడేసావు కదా అన్నారట భార్యతో. భార్య అందంట, అవునండి, అది నేను ఇందాకనే శుభ్రం మన నగలన్నీ కూడా మీరు ఎప్పుడైతే మన దేశంలో దొంగలు పడుతున్నారు అన్నారో అవి భద్రంగా ఉంటాయని చెప్పేసి మన నగలన్నీ కూడా మూట కట్టేసి నువ్వు పెరట్లో ఉన్నటువంటి నూతిలో పాడేసానండి అందంట. ఆహా, మనం ఇల్లంతా చక్కబెట్టక్కలేదు, ఇదే బాగుంది అనుకుని ఆ దొంగలు ఆ నీళ్ళన్నీ తోడేస్తే ఆ మూట బయటకు వచ్చేద్ది కదా అని నీళ్లు తోడడం మొదలుపెట్టారంట. తెల్లవారు తోడుతూనే ఉన్నారట. ఈ లోపల తెనాలి రామకృష్ణ లేచి ఆ నీళ్ళన్నిటికి మార్గం పెట్టుకుని అక్కడ అక్కడ అరటి తోట ఉంటే అరటి తోటకి మార్గం పెట్టుకుని ప్రతి మొక్క కూడా నీళ్ళు వెళ్ళేలా మార్గం పెట్టుకుని ఆ నీళ్ళన్నీ ఆ మొక్కలకి వెళ్ళేలా చేసుకున్నాడట తెల్లవారుని. అయితే ఇంకా తోడుతూ ఉన్నారట. తెల్లారిపోయిందంట. ఇంకా మన వాళ్ళ కదర వెళ్ళిపోదాం అనుకుంటున్నారట. బాబు ఇంకో 4 మొక్కలు ఉండిపోయినాయి, కొన్ని నీళ్ళు తోడండి అన్నాడట. అమ్మ బాబోయ్ అనేసి పరుగుని పారిపోయారంట. ఆ రాజభట్లు పట్టేసుకుని వాళ్ళకి ఉరిశిక్ష చేసేసారట. ఎంత తెలివ చేశారనండి తెనాలి రామకృష్ణకి. ఆ దొంగల చేత కూడా పని చేయించుకున్నాడు. అది తెలివి అంటే. మనమైనా సరే అండి, ఎవరి చేతనా సరే వాళ్ళని ఉపయోగించుకోవాలండి. ఎలాంటి వాళ్ళని సరే మనం తెలివితేటలతో వాళ్ళని ఉపయోగించుకోవాలండి. చెడ్డ వాళ్ళని కూడా మంచిగా మార్చుకొని సత్తా మనలో ఉండాలి, ఆ మంచితనం మనలో ఉండాలి. ఆ తెలివితేటలు ఆ గట్స్ మనకు ఉంటే ఎలాంటి కష్టాన్నైనా సరే మనం దాటగలుగుతాము. ఓకేనా? ఇంకా మంచి కథలు చెప్తేనే మీరు కామెంట్స్ పెట్టండి. నాకు ఏంటో మీకు ఎలా అర్థమైందో, మీరు ఏమన్నారో అన్నీ నాకు కామెంట్స్ పెట్టండి. ఓకేనా? బాయ్.